నేను ఈ కోవిడ్కి వచ్చి 3 నెలల 20 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ని రోజులు సివిల్ ఐడి అయితే రాలే, ఈ రోజు అయితే వచ్చింది సివిల్ ఐడి. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. అంటే నేను ఈ 3 నెలల 10 రోజులు ఒక్క రోజున ఒక పని కూడా చేయలే. జస్ట్ ఊరికే కార్లు కడగడం, మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు నేను కూడా అక్కడికి వెళ్తాను డ్యూటీకి. జస్ట్ స్కూల్ డ్యూటీ అంతే. ఈ సివిల్ ఐడి వచ్చినాయని ఏదో కొద్దిగా గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. ఇంతకు ముందు వేరే వీడియోలో కమెంట్లు పెట్టినారు, వేరే వాళ్ళు అబ్బాబ్బా ఏమన్నా పెట్టినారా, ముందు ఉంటది ముసల పండుగ అని ఏదేదో కమెంట్లు పెట్టినారు. కానీ అలా అయితే ఉండదు మా ఇంట్లో, చాలా మంచిగా అయితే ఉంటుంది మా ఇంట్లో నాకు తెలుసు. అయినా కానీ ఒకవేళ మీరు చెప్పినట్టు ఉంటే కనుక ఇంకేం చేయలేం మనం కూడా. అయినా కానీ కష్టపడ్డాం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి, చిన్నప్పటి నుంచే తెలిసింది విద్య లేదు. నాకైతే ఒక చిన్న డౌట్, నాకైతే 3 నెలల 20 రోజులకి అయితే వచ్చింది సివిల్ ఐడి. మీకు ఎన్ని రోజులకు వచ్చిందో సివిల్ ఐడి కొద్దిగా కమెంట్ చేయండి బ్రో. ఈ కోవిడ్ లో వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక. మళ్ళీ కొందరు అయితే కమెంట్ చేస్తారు ఈ 3 మంత్స్ శాలరీ ఇచ్చారా ఇవ్వలేదా బ్రో అని. శాలరీ అయితే టైం టు టైం కూడా కాదు, ఇంకా ముందే ఇచ్చేసాడు. అయినా మా బాబా పోలీస్ బ్రో, మంచిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా పాటిస్తాడు, మనకేం ఇబ్బంది అయితే లేదు. ఈ సివిల్ ఐడి మ్యాటర్ వచ్చింది కాబట్టి మీ అందరికి ఒకటైతే చెప్తాడు అండి. ఈ కోవిడ్ కి కొత్తగా వచ్చినప్పుడు కొందరికైతే సివిల్ ఐడి ఇవన్నీ నెల లోపలే తెచ్చిస్తారు. నాకైతే 3 నెలల పైన తెచ్చిచ్చారు. మొత్తం అయితే వాళ్ళ కోవిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి ఫాస్ట్ గా డ్రైవర్ అలాంటి కనుక అన్ని ఫాస్ట్ గా తెచ్చిస్తారు. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు లేకుంటే కనుక లేట్ గానే తెచ్చిస్తారు. అలాగా ఒకవేళ ఈ కోవిడ్ లో ఉన్న వాళ్ళ వీడియో చూస్తున్నాయి కనుక పక్క కామెంట్ చేయండి బ్రో, మీకు ఎన్ని రోజులకు వచ్చిందో చూద్దాం. అండ్ అలానే మెయిన్ గా ఈ వీడియో కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్.